ఒక్కసారి చూడండి సార్, మీరు ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణాలు. ఒక విషయం సార్, ఈరోజు ప్రపంచంలో నువ్వు ఎంత గొప్ప విజేతమైనా నువ్వు ఎక్కడ ఫెయిల్ అయినా కారణం నువ్వే, మనకు మించి ఇంకే లేదు. మనమే కారణం అండి ప్రతిదానికి. సో మనలో ప్రధాన కారణం ఏంటంటే కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ లేకపోవడము, బలమైన కోరిక లేకపోవడం. ఈరోజు సక్సెస్ అయిన వాడు నువ్వు పెద్దగా తేడా ఏమి ఉండదండి. వాడు ఏం చేస్తాడంటే, ఈరోజు కానిస్టేబుల్కి 3 సంవత్సరాలు టైం ఇచ్చారు, వాడు 3 సంవత్సరాలు కన్సిస్టెన్సీగా చదువుతాడు. ఈరోజు ఎన్ని మార్కెట్లో రూమర్లు వచ్చినా, ఎన్ని రకాలుగా వచ్చినా, కోర్టులో కేసు ఉన్నాయన్నా, లేకపోతే ఎగ్జామ్ రద్దు అయిపోద్దన్నా, ఏమన్నా సరే వాడి పని ఒకటే, కన్సిస్టెన్సీగా చదవడం. 2 బలమైన కోరిక. వాడి పేదరికం కావచ్చు, లేదా సొసైటీలో పెద్దగా అభివృద్ధి చెందాలని అనుకోవచ్చు, లేదా నేనంటే ఏమిటో నీ నిరూపించుకోవాలనుకోవచ్చు. ఒక కసి, ఒక పట్టుదల, ఒక సంకల్ప బలం, ఇవన్నీ పెట్టుకుని వాడు ముందుకు వెళ్తాడు. నువ్వేమో దాన్ని చేసుకోలేకపోతున్నావు. నిజంగా నీకు ఆ కసి ఉందా? నిజంగా నువ్వు ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసావా? నిజంగా నీ కోరిక అంత బలంగా ఉందా? ముందుకే వెళ్దాం, వెనక్కి తిరిగి చూడకూడదనేంత కసి ఉందా? అర్జునుడు గురు చూసి కొట్టిన బాణంలో పక్షి కన్ను మాత్రమే కనిపించింది కదా, అలా నీ లక్ష్యం మాత్రమే కనిపించిందా? లేదా 100 దారులు ఎతుకుతున్నావా? ఈ ఉద్యోగం రాకపోతే నాకేమి, నేను వేరే పని చేసుకుంటాను, ఈ ఉద్యోగం రాకపోతే నాకేమి, మా నాన్న భూమి సంపాదించాడు, ఇలా నువ్వు ఉన్నావా? ఒక్కసారి ఆలోచించుకో. ఎప్పుడైతే కన్సిస్టెన్సీగా గురు చూసి కొట్టిన బాణంలా లక్ష్యం మనకు కనిపించేది ఒక్కటై ఉండాలి, అప్పుడు ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. మరి నీ లోపం ఏంటో చూసుకో. నీ లోపం నువ్వే. నీ లోపల ఉండే ఏవైతే బలహీనతలు ఉన్నాయో అవే నిన్ను వెనక్కి మల్లుతున్నాయి. మరి రెండవది చూడండి సార్, ఒకసారి సమయం సరిపోలేదు సార్, మాకు 30 రోజులు ఇచ్చారు కానిస్టేబుల్కి, 45 రోజులు ఇచ్చారు డిఎస్సికి. తప్పవచ్చు ప్రభుత్వాన్ని, కానీ ఒక్క మాట గుర్తుంచుకోండి. ఏంటి సార్, డిఎస్సి గత 7 సంవత్సరాల నుంచి ఇవ్వలేదండి. ఇది 7 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు. అప్పటి నుంచో చదువుతూనే ఉన్నారు టెట్లు రాస్తూ. కానిస్టేబుల్ నోటిఫికేషన్ 3 సంవత్సరాలు అయ్యిందండి. మరి ఈ కన్సిస్టెన్సీ నువ్వు మెయింటైన్ చేసావా? నేను చాలామందిని చూశాను సార్, క్లోజ్ అబ్జర్వ్గా చాలామందిని చూశాను. ఎక్కడ చూసానంటే, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఇచ్చిన తర్వాత గ్రౌండ్స్కి టైం లేట్ అయ్యింది. లేట్ అయిన వెంటనే వీడు గ్రౌండ్ పెట్టడు, హోంగార్డ్ కేసు కోర్టులో ఉంది, మరి జరగదని చెప్పి, మరి ప్రిలిమ్స్ అయిన వాళ్ళు కూడా అక్కడి నుంచి చదువుకోవచ్చు కదా. గ్రౌండ్ పెట్టనియండి, చదువుతాము, గ్రౌండ్ ఇస్తే చదువుతాము. మనం ఇప్పుడు గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తామని గ్రౌండ్కి వెళ్ళడం, అక్కడ గ్రౌండ్ కూడా వేయరు. కనీసం ఏ విధంగా అంటే మరలా ఈ యొక్క కానిస్టేబుల్ కోసం హోంమంత్రి వీరందరూ ప్రకటన చేసి మా బాబు పెట్టేస్తారంటే అది ఉట్టిదే, ఇది ఇలాగా అంటుంది, వేస్ట్, పెట్టరు అన్నారు. 30 రోజులు పెట్టేశారు. సో అందువల్ల ఒకటి గుర్తుంచుకోండి, మనము కాలాన్ని మనం ఇప్పుడు కూడా ఒకటే గుర్తుంచుకోండి, మనల్ని మనం మోసం చేసుకోరాదండి. దేన్ని కూడా మనము పూర్తి స్థాయిలో ఇది నెగిటివ్ అనే విధంగా మనం ఉండకూడదు. చాలామంది ఏం చేస్తారంటే నెగిటివ్ సెన్స్లో ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ కానిస్టేబుల్ డిఎస్సి ఉంది. డిఎస్సిలో నవంబర్లో ఈ యొక్క ఎస్సీ ఎస్టీ సప్లాన్ పైన మిశ్రా కమిటీ వేశారు. అప్పుడు ఈ కమిటీ ఇలాగే, మరి ఈ రిపోర్టు చాలా టైం పడుతుంది, మరి మొదటి సంతకం అన్నారు కానీ ఇవ్వరు, మరి ఈ కమిటీ అయిపోయిన ఊర్లు వెళ్ళిపోయిన ఉంటారు, అసలు సదనమైన వాళ్ళు ఉంటారు. అసలు ఇలా కాలయాపన నువ్వు చేసావా లేదా, నిన్ను నువ్వు ఒక్కసారి ప్రశ్నించుకో. నీ లోపల నువ్వు ఒకసారి ప్రశ్నించుకో. ఎంత కాలయాపన చేశారంటే చదివేవారు కాదు, అస్సలు చదవకుండా ఈ యొక్క ఏదైతే నెగిటివ్ సెన్స్ ఉంటుందో, ఏదైతే కోర్టు కేసులు, ఏదైతే ఈ కమిటీలు, వీటి కోసం మాట్లాడుకోవడం తప్ప మనం 100కు 100% చదివేశాం, ఎగ్జామ్ ఇప్పుడు పెట్టినా సరే మనం 200కి 150 మార్కులు తెచ్చేసుకుంటాం అనే విధంగా ఎవరైనా ఉన్నారా? అలా ఎవరూ ఉండరు. అది నువ్వు సరిచేసుకో, ఖచ్చితంగా అవుతావు. 3 చదివే విధానం. చాలామంది చదువుతారు సార్, పుస్తకాలు ముందు పెడతారు, చదివే విధానం ప్రాపర్గా ఉండదు. హెబ్బింగ్ ఆస్పిచ్ చెప్పిన శృతి సిద్ధాంతాల ప్రకారం చదవాలి. నువ్వు ఎంత చదివావు అనేది కాదు, నువ్వు ఎంత నీ మైండ్లో ఉంది, ఎగ్జామ్లో ఏ బిట్ ఇచ్చినా చేసే విధంగా చదవాలి. గుర్తుంచుకోగాలి. RRR, రీడ్ రివిజన్ రీకాల్, రీడ్ రివిజన్ రీకాల్. సో మనం ఏం చేస్తామంటే ఏదో వారల్గా చెప్పిస్తుంటాం. సో దానికి సంబంధించిన ఒక ఎలా చదవాలనేది కూడా మన యాప్లో ఉంది, చూడండి. సో ప్రిపరేషన్ వే సరిగా ఉండాలి. నువ్వు ఎంత ఎక్కువ పుస్తకాలు చదివేది కాదు, మార్కెట్లో వచ్చిన ప్రతి పుస్తకం చదువుకొని అక్కడ లైబ్రరీలో పేర్చేసి ఏది పడితే చదివేసి అక్కడ పక్కన పడేసి అసలు రివిజన్ లేకుండా, రీకాల్ చేయకుండా, ఒక కాంపిటేటివ్ ఓరియంటేషన్లో ఉద్యోగం రావడానికి ఎలా చదవాలో ఆ చదవడం అయితే లేదు. 80% స్టూడెంట్ చేస్తున్న తప్పండి. మన యాప్ ఫాలో అయితే ఖచ్చితంగా నేను ఇది ఖచ్చితంగా అందిస్తాను. చదివే విధానం నువ్వు ఎంత చదివేది కదా, అందరూ అవే పుస్తకాలు చదువుతారు కదా, అందరికి అదే సమయం కదా. మరి కొంతమందికి ఎందుకు ఉద్యోగం వస్తుంది, నీకెందుకు రాలేదు? సమయం ఎంత సమయం ఉంది, ఎందుకు రాలేదు? పేపర్ పని కష్టంగా ఉందా, ఈజీగా ఉంది, ఎందుకు రాలేదు? తెలిసినవి తప్పులు చేసావు, ఎందుకు తప్పులు చేసావు? చదివే విధానం సరిగా లేకపోతేనే తెలిసినవి తప్పు చేస్తావు. నెక్స్ట్
ఇంకో విషయం, ఒక రోజులో నువ్వు ఎంత సమయం చదువుతున్నావు? సార్ నేను 4 సంవత్సరాలు అవుతుంది సార్, విజయనగరం వచ్చాను, రీడింగ్ రూమ్కి డబ్బులు కడుతున్నాను సార్, నేను ఏసీ అయితే నాకు బెస్ట్ అని 900 కడుతున్నాను సార్, సో హ్యాపీగా చదువుతున్నాను సార్, 4 గంటలకు వెళ్ళిపోతాను సార్, రాత్రి 11 వరకు అక్కడే ఉంటాను సార్. వాడు అవకాశం ఇస్తే అక్కడే బకెట్ మగ్గు పట్టుకుని ఆంధ్ర యూనివర్సిటీలు అలాగే ఉంటారట, అక్కడే పడుకుని పోతాను సార్ ఇలా కుర్చీ మీద. ఎవడకు కావాలండి? నువ్వు ఎన్ని గంటలు అవుట్పుట్లో చదువుతావు అనేది ఇంపార్టెంట్ కదా. నువ్వు చదివింది స్వాంగీకరణం అంటారు సైన్స్లో. నువ్వు తిన్నది ఎంత ఒంటికి పడుతుందని ఇంపార్టెంట్. ఎంత ఎక్కువ తిన్నావంది కాదు కదా, ఎంత ఎక్కువసేపు ఉన్నావంది కాదు కదా. 15 గంటలు నువ్వు కుర్చీ ముందు కూర్చుంటే నిజంగా నువ్వు చదివింది 6 గంటలైనా ఉంటుందా? ఒక రోజు ఉదయం 4 లేచిపోయాను, రాత్రి 11 వరకు నేను ఉన్నాను అంటారు. ఉన్నావు, రూమ్ తీసుకుని ఉన్నావు, రీడింగ్ రూమ్ జాయిన్ అయ్యావు, భోజనం చేస్తున్నావు, 6 గంటల కంటే ఎక్కువ చదువుతున్నావా? నువ్వు ఒకసారి గుర్తించుకో. ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ డేట్ ఇస్తేనే 10 గంటల కంటే ఎక్కువ చదువుతున్నారండి. నార్మల్ టైంలో చదువుతున్నారా మీరు? అసలు నార్మల్ టైంలో కూడా అదే చదవాలి. మేము చదివాం అలా, నార్మల్ టైంలో కూడా అదే చదవాలి. చాలామంది అడుగుతారు, సార్ ఎంత ఒక రోజుకి ఎంత సమయం చదవాలి సార్? ఎంత సమయం ఏంటండి? 1 సెకండ్ కూడా వృధా చేయకుండా చదవాలి. నీకు 1 గంట ఖాళీగా ఉంది, మైండ్ ప్రశాంతంగా ఉంది, ఈరోజు సార్ 10 గంటలు చదవమన్నారు, అయిపోయింది, ఇంకెందుకు లేని కూరుకుంటావా? సో ఖచ్చితంగా మన మైండ్ ఎంత యాక్సెప్ట్ చేస్తే అంత చదవాలి. 1 సెకండ్ కూడా వృధా కాకుండా చదవాలి. రెండోది, చదివింది ఎంత పర్ఫెక్ట్గా చదువుతున్నావు. మరి ఈ చదివినప్పుడే నీకు తెలిసిందే, టీకి వెళ్తే మొత్తం ఇక్కడ చూస్తాను నేను చాలా వరకు రీడింగ్ రూమ్లో మొత్తం చుట్టూ తిరిగేస్తారు. వాకింగ్ అంటారు, ఉదయం వాకింగ్, మధ్యాహ్నం వాకింగ్, ఇంకా సాయంత్రం వాకింగ్, తిరుగుతూ 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 వస్తారు. అక్కడ స్టార్ట్ చేసేసరికి ప్రతి సెషన్లో 2 గంటలు పోతుంది. ఓకే, టీ టైం నువ్వు టీ కొట్లకు వెళ్తుంటారు, గంటలు. నువ్వు టీ తాగడానికి వెళ్తే 10 నిమిషాలు అయ్యా, అక్కడ 1 గంటన్నర కూర్చోండి. రే మనోడు వస్తాడరా, రే మా బామ్మది వస్తాడరా, మావాడు వస్తాడరా, డిస్కస్ చేద్దాం. మరి మ్యాచ్ ఏటైందిరా, క్రికెట్ మ్యాచ్ ఏటైందిరా, ఇంకేటైందిరా, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ తగ్గించుకోవాలి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా నీకు ఇంకోటి ఏంటంటే పార్ట్ టైం జాబ్. అమ్మో ఇంటి దగ్గర ఎంతైనా అడుగుతామని చెప్పి పార్ట్ టైం జాబ్ జాయిన్ అవుతారు. పార్ట్ టైం జాబ్ జాయిన్ అయిన వాళ్ళు, పార్ట్ టైం అంటే ఏంటి? నీ పాకెట్ మనీ వరకు. నేను కూడా పేపర్లు వేశాను, హోమ్ ట్యూషన్ చెప్పాను, ఎన్నో చేసామండి. అది ఎంతవరకు, ఎంత టైము? 3 గంటల రోజుకి నువ్వు పార్ట్ టైం పెట్టుకోను అనుకో, 2,000 రూపాయలు వచ్చింది అనుకో, నీ మెయింటెనెన్స్ లేదు, ఒక 3 రోజులు వచ్చింది, 3,000 వచ్చింది అనుకో, 3 గంటలు. అదే నీ పార్ట్ టైం జాబ్గా ఉండాలి. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే పార్ట్ టైం జాబ్ దాన్ని మెయిన్ జాబ్గా ఫీల్ అయ్యి, పార్ట్ టైం జాబ్ చేస్తున్నాం కదా, నోటిఫికేషన్ వచ్చే టైంకి డబ్బులు కూడా పెట్టుకుని అప్పుడు చదువుదాం అని చెప్పి. ఎక్కువగా నేను చూస్తున్నాను సార్, ఈ పార్ట్ టైం జాబ్లోకి వెళ్ళేసరికి చాలామంది క్యాటరింగ్లకు కూడా చాలామంది వెళ్తుంటారు. ఆ క్యాటరింగ్కి వెళ్ళడం, అక్కడ మంచి ఫుడ్ ఇస్తారని. మరి అదేవిధంగా రిమైనింగ్ చూసుకున్నట్టయితే ఎన్నో రకాల పార్ట్ టైం జాబ్కి వెళ్తారు. అయితే ఒకటండి, దీనిని వ్యతిరేకించను, ఇది నాకు తెలుసు. కానీ నువ్వు ఏదైతే 3 గంటలు అన్నావో ఆ 3 గంటల జాబ్ తప్ప మిగతా టైం ఖచ్చితంగా టైం వేస్ట్ చేయకుండా చదవాలి. అంతే తప్ప ఇది పార్ట్ టైం జాబ్ అని చెప్పేసి కంప్లీట్గా నువ్వు దీనిలోనే ఉండిపోతే నీకు ఎలా అవుతుంది? సో ఇవి కూడా కొంతవరకు తగ్గించండి. ఒక రోజులో 5 గంటల వరకు నువ్వు బయట ఎంత చేసినా పర్వాలేదు. నెక్స్ట్ తాత్కాలిక ఆనందాలు. ఇంకేం లేదు సార్, మిశ్రా కమిటీ రిపోర్ట్ వచ్చింది, అది ఎప్పుడుకి వస్తుందో, మన ఊరు పోదాం, హ్యాపీగా ఊరు వెళ్తావు, ఇంకా బ్యాచ్లు తయారు చేస్తావు, వినాయక చవితి వచ్చేస్తుంది, ఊరు పారిపోతావు, ఏంటి మీ ఫ్రెండ్ చెల్లి పెళ్ళి 10 రోజులు వెళ్తావు, సినిమాలు, షికార్లు, ఒకటా కాదు 2 కాదు. ఈ 3 సంవత్సరాల్లో కానిస్టేబుల్ ఫెయిల్ అయిన విద్యార్థి ఒక్కసారి మీరు చూడండి, ఎన్ని రకాల తాత్కాలిక ఆనందాలు. ఏమండి, ఉద్యోగం వచ్చిన తర్వాత జీవితాంతం శాశ్వతానందం ఉంటుంది కదా. ఎన్ని రకాలుగా నువ్వు టైం వేస్ట్ చేసావు, ఎన్ని రకాల పండగలు, పబ్బాలు, తిరణాలు, పెళ్ళిళ్ళు, ఎంత టైం వేస్ట్ చేసావు. ఒక బలమైన కోరికే ఉంటే నీకు ఖచ్చితంగా ఈ ఉద్యోగం సాధించాలని కసి ఉంటే, నీ భవిష్యత్తు నీకు కనిపించి, ఇదే నా భవిష్యత్తు, నా కుటుంబం, నా పిల్లలు, రేపొద్దున నా భవిష్యత్తు, నా తరతరాలు, మరియు నేను ఏ విధంగా బతకాలని ఆలోచన నీకు ఉండుంటే ఈ తాత్కాలిక సుఖాలను వదులుకోలేవా? వదలవు. ఊరు వెళ్ళావంటే 10 రోజులు రావు. ఖచ్చితంగా ఏదో కారణాలు చెప్తావు, ఏదో కారణాలు, ఫ్రెండ్స్ పెళ్ళి ఉన్నాయి, మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడి పెళ్ళి ఉంది, నా లవర్ పెళ్ళి ఉంది, ఇవన్నీ చేసుకుని వస్తావు. నెక్స్ట్ అదేవిధంగా మెయిన్ ఆపోజిట్ అట్రాక్షన్, ఇది ఒకటండి. అందరినీ నేను చెప్పనండి, కసి మీద చదువుతున్న వాళ్ళు కూడా పాపం ఆపోజిట్ అట్రాక్షన్ ఏమీ లేదు. ఇప్పుడు రీడింగ్ రూముల్లో వాస్తవంగా అంటున్నాను, ఎవరిని నేను ఒప్పించను, అమ్మాయి అబ్బాయి పక్క క్యాబిన్లే తీసుకుంటున్నారు, కంబైన్ స్టడీస్ చేస్తున్నారు. అది ఎంతవరకు అట్రాక్షన్? ఇక్కడ కూడా మేము చూస్తాం, కోట బ్యాక్ సైడ్ అందరూ కలిపి ఒక అబ్బాయి 2 అబ్బాయిలు ఉంటారు, చుట్టూరు అమ్మాయిలు ఉంటారు, ఈ భోజనాలు చేసుకున్నట్టు డిస్కషన్ చేస్తారు. ఏమంటే కంబైన్ స్టడీస్. సార్ వాస్తవంగా చెప్తున్నాను, మీకు ఈరోజు ఆన్లైన్ స్పెషలిటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, డౌట్స్ క్లారిఫికేషన్స్ ఉన్నాయి, ఏం అవసరం లేదు సార్, ఇండివిజువల్గానే చదవండి. సో ఈ కంబైన్డ్ స్టడీస్లో ఏదో ఒక కారణంతో నువ్వు డైవర్ట్ అవ్వచ్చు, నీ మైండ్ పొల్యూట్ అవ్వచ్చు. పర్ఫెక్ట్గా ఉంటే ఓకే, కానీ విశ్వామిత్రులు లాంటి వాడికే లేదండి. సో ఆలోచించండి, ఇటువంటి అట్రాక్షన్లకు పోవద్దు జీవితంలో. నువ్వు చదవడానికి వచ్చావా, దేనికి వచ్చావు అసలు అనే దాన్ని గుర్తుంచుకో.
నువ్వు దేనికొచ్చావు ఇక్కడికి ఇంతకీ ఇంత కష్టపడి, నువ్వు దేనికోసం ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు అనేది గుర్తుంచుకో. ఎట్టి పరిస్థితిలో ఆపోజిట్ సెక్స్ అనేది వద్దు, కంబైన్డ్ స్టడీస్ ఏం వద్దు. ఓకే సార్. నెక్స్ట్, ఎక్కువ కట్ ఆఫ్లు ఉన్నాయి సార్. ఏంటి సార్ ఎక్కువ కట్ ఆఫ్లు ఉన్నాయి, ఏం జరిగిపోతుంది? ఏమీ జరిగిపోలేదు నాయన. ఒక్కసారి చూడు, కానిస్టేబుల్కి టైం 3 సంవత్సరాలు, డిఎస్సికి 7 సంవత్సరాలు. రావండి మార్కులు. 1. 2 స్పెషలిటీస్ సార్. మేము చదువుకునేటప్పుడు రీడింగ్ రూమ్ తెలియదు సార్, గురజాడ లైబ్రరీ అదే నాకు తెలుసు. అక్కడ లైన్ కాసేవారు అందరూ కూడా. ఈరోజు ఏసీ రీడింగ్ హాల్స్, ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 వరకు కూడా ఎన్ని రకాల ఫెసిలిటీస్ అంటే అసలు రీడింగ్ రూమ్ కూడా చాలా బాగుంటుంది. నాకు తెలుసు, నేను గ్రూప్ 1 ప్రిపరేషన్లో అసలు వెళ్ళాను, చాలా అద్భుతం. ఎందుకంటే మనమంతా మనం చదువుకోవాలంటే ఏ డిస్టర్బెన్స్ ఉండదు. రూమ్ అనుకోండి, 4 ఫ్రెండ్స్ ఉంటారు, వారా సినిమాకి వెళ్దాం రారా, లేకపోతే ఇంకోటి పడుకుంటాడు, ఇంకోటి ఎంకరేజ్ చేస్తారు అని. కానీ అలా కాదు కదా. సో ఖచ్చితంగా రీడింగ్ హాల్స్ అవేర్నెస్ పెరిగిందండి, చదివే ఒక వాతావరణం పెరిగింది. మామూలుగా చదవడం లేదు, ప్రతి ఒక్కరు కూడా బేభత్సంగా చదువుతున్నారు, ఒకరిని చూసి ఒకరు. కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కన్నా మార్కులు వచ్చాయంటే సివిల్స్ వాళ్ళు కొట్టేస్తారు, అంత సామర్థ్యం, అంత పోటీగా చదువుతున్నారు. 2 ఆన్లైన్ యాప్స్. ఎన్ని రకాల, మన యాపే తీసుకుందాం సార్, ఎన్ని రకాల టెస్టులు పెడతాం, ఎన్ని రకాల గ్రాండ్ టెస్టులు పెడతాం, ఎన్ని రకాల ఎంత టీంతో వర్క్ చేస్తున్నాం. ఇటువంటి ఎన్నో నార్త్ ఇండియా కానివ్వండి, సౌత్ ఇండియా కానివ్వండి, మంచి ఫ్యాకల్టీస్తో క్లాసులు, యాప్లు అన్నీ పెరిగాయి, సోర్సెస్ పెరిగాయి. మెటీరియల్, అద్భుతమైన మెటీరియల్. నువ్వు చదువుకోవాలి కానీ అద్భుతమైన మెటీరియల్ మార్కెట్లో ఉందండి. ఎందుకు కట్ ఆఫ్లు పెరగవు? ప్రతిదీ నీ యొక్క ముందుకు వస్తుంది, నువ్వు చదవడమే. అరటిపండు ఒలిచి నోట్లు పెట్టినట్టు నీకు పెడుతున్నారు అందరూ కూడా, నువ్వు చదవడం మాత్రమే చేయాలి. అది చదివి ఎన్నో టెస్టులు ప్రాక్టీస్ చేస్తున్నారు కనుక ఈ కట్ ఆఫ్లు వస్తాయి, ఇంకా పెరుగుతాయి. సో ఇంకా పెరిగే ముందే మీరు మీ జీవితంలో స్థిరపడడానికి చూసుకోండి. నెక్స్ట్, మరి అదేవిధంగా ఫైనల్గా మనం చూస్తే చదవడం వృధానా సార్, నా పరిస్థితి నేను ఫెయిల్ అయిపోతున్నాను. 1 సారో 2 సార్లు 3 సార్లు 5 సార్లు నువ్వు ఫెయిల్ అయ్యావు, నువ్వు జస్ట్ ఫెయిల్ మాత్రమే అయ్యావు. ప్రిలిమ్స్ పాస్ అయ్యావంటే, టెట్లు పాస్ అయ్యావంటే నీలో సామర్థ్యం ఉంది. సో ఒకటే గుర్తుంచుకోండి, నీ లోపాలు నువ్వు సరిచేసుకొని కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ చేస్తే ఎట్టి పరిస్థితిలో కూడా నువ్వు నెక్స్ట్ ఆపాల్సిన పని లేదు. కానీ కానిస్టేబుల్ డిఎస్సీలు అనేవి ఖచ్చితంగా ఎలక్షన్ ముందే ఉంటాయి కనుక ఈలోగా వచ్చిన నోటిఫికేషన్లు మీరు ప్రిపరేషన్ చేయండి. గ్రూప్ 2 వస్తుంది, ఎండోమెంట్ వస్తుంది, ఏపీఎస్ చాలా పోస్టులు వస్తాయి. ఈవెన్ ఐపీఎస్ ఆర్టీసీ కూడా నోటిఫికేషన్ రెడీగా ఉంది. మీకు దగ్గరలో ఆర్ఆర్బీ ఎగ్జామ్ ఉంది. ఇవన్నీ చదవండి, ఏదో ఒకదాన్ని చదవండి. అంతా ఇప్పుడు ఒకటే, ఎందుకంటే అన్ని అకాడమీ బేస్లోనే ఫాలో అవుతున్నారు కనుక ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే డిఎస్సీ కానిస్టేబుల్ ఎలాగా కూడా మనకి తెలిసిందే, ముందు పెట్టారంటే మళ్ళీ ఖచ్చితంగా ఎలక్షన్ ముందులోనే ఉంటాయి. సో ఈ 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ చేసుకునే విధంగా వెళ్ళండి. సో చదవడం వృధా అయితే కాదు, జస్ట్ నువ్వు ఫెయిల్ అయ్యావు, నీ లోపాలు తెలుసుకొని, నీ సామర్థ్యం ఏంటో నువ్వు తెలుసుకొని నువ్వు ముందుకు వెళ్తే ఏమీ కాదు. సో ఇప్పుడు నీకంటే బాగా చదివిన వారు నీ ముందున్నారు. ఇప్పుడు నువ్వు మరింత పోటీతో, మరింత కసితో చదివితే వాళ్ళ తర్వాత నువ్వు ఉంటావు. అదే కానీ ఇప్పుడు నువ్వు విశ్రమించావా, నువ్వు ఏకంగా కాంపిటీషన్ పరిధి నుంచి పోతావు, జీవితాంతం బాధపడతావు. అయ్యో అప్పుడు నేను ఆపేయకుండా చదివి ఉంటే నెక్స్ట్ నోటిఫికేషన్లో నేను వచ్చేవాడిని, కానిస్టేబుల్ అయ్యేవాడినేమో, లేదా గ్రూప్ 2 అయ్యేవాడినేమో, డిఎస్సి కొట్టేనేమో, నేను అనవసరంగా ఆపేసిన బాధపడకు. సో నీ పాజిటివ్ యాటిట్యూడ్ నువ్వు చూసుకో, కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ చేసి ఎక్కడి నుంచి నేను చదువుతాను, ఇవన్నీ వదిలే చదువుతాను, నేను ఖచ్చితంగా సాధించగలను అనే నమ్మకం ఉంటే ఈరోజే క్లాసులు స్టార్ట్ చేయి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయి, ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఓకే, థ్యాంక్ యూ. మరి ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇట్లు మీ ఆర్ఎస్ రెడ్డి సార్. థ్యాంక్ యూ.